తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అందరం కలిపి ఈ 2 సంవత్సరాల్లో నర్సీపట్నం మున్సిపాలిటీకి చాలా కార్యక్రమాలు చేసాం. మళ్ళీ మీ అందరికీ కూడా గుర్తు చేయవలసిన అవసరం కూడా ఉంది. ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల్లో నేను ఇచ్చిన డబ్బు మున్సిపాలిటీకి 24 కోట్లు. ఈ 24 కోట్లతో ఇప్పటి వరకు 341 కార్యక్రమాలు చేసాం. రోడ్లు కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, లేదా బీటీ రోడ్స్ కానివ్వండి, సీసీ రోడ్స్ కానివ్వండి, 341 వర్క్లు చేసాం. అది మీ అందరికీ తెలుసు, మీ కళ్ళ ముందే ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు విశాఖపట్నం ఓడా వాళ్ళు మళ్ళీ ఈ రోజే నాకు ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ కాపీ కూడా మాకు ఉదయం వచ్చింది. మళ్ళీ మనకి ఓడా నుంచి మన నర్సీపట్నం మున్సిపాలిటీకి 8 కోట్లు ఇచ్చారు. ఈ 8 కోట్లతోటి ఆల్రెడీ వర్కులు కూడా డిజైన్ చేసాం. మొత్తం 81 వర్కులు 8 కోట్లతో చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంచేత ఇన్ని వర్కులు ఒకేసారి ఇస్తున్నాం కాబట్టి ఆ వార్డుల్లో ఉన్నటువంటి సుమారు మన నర్సీపట్నంలో 28 వార్డులు ఉన్నాయి. 28 వార్డుల్లో కూడా రోడ్లు ఇస్తున్నాం, డ్రైనేజ్ ఇస్తున్నాం, సీసీ రోడ్లు ఇస్తున్నాం. అంచేత మీ పెద్దలందరూ కూడా దగ్గర ఉండి ఆ రోడ్లు పూర్తి చేసుకొని ఈ గ్రామాభివృద్ధిలో మీరు అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ, అలాగే వార్డు ప్రజలు కూడా కోరుకుంటేది ఏంటంటే ఆ రోడ్డు సక్రమంగా వేస్తున్నారా లేదా ప్రజలు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మీ వీధిలో రోడ్డు వేస్తున్నప్పుడు ఆ రోడ్డు సక్రమంగా వేస్తున్నారా లేదా, 10 మందికి ఉపయోగపడుతుందా లేదని కూడా ప్రజలు కూడా అబ్జర్వ్ చేయవలసిన అవసరం ఉంది. ఎక్కడన్నా మీకు బాగా వేయట్లేదు కానీ తేడా ఉందని చెప్తే వెంటనే నాకు మెసేజ్ ఇవ్వండి, లేకపోతే నన్ను కలిసి చెప్పండి. దాన్ని సరిచేసే అవకాశం బాధ్యత తీసుకుంటారని చెప్పి కూడా మీకు మనం చేస్తూ, మరి ఎంతో ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఇంత డబ్బు అంటే లాస్ట్ టైం నేను ఇచ్చింది 24 కోట్లు, ఇప్పుడు 8 కోట్లు. అంటే ఈ 2 సంవత్సరాల్లో 32 కోట్లు ఒక్క మున్సిపాలిటీకి ఇచ్చాం. అంత డబ్బు తీసుకొస్తున్నప్పుడు ఆ రోడ్డు కూడా సక్రమంగా వేయాలి. సక్రమంగా చిన్న పొరపాటు చేస్తే నా దృష్టికి తీసుకురామని చెప్పి ప్రజలందరినీ, నాయకులందరినీ కోరుకుంటున్నానండి. సహకరించండి.